ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 18వ చరణం. దే కన్ఫౌంటెడ్ మీ ఇన్ ద డే ఆఫ్ కెలామిటీ, బట్ ద లార్డ్ వాజ్ మై సపోర్ట్. సామ్స్ చాప్టర్ 18 వర్స్ 18. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు అని భక్తుడు సెలవిస్తున్నాడు. అనగా ఈ లోకంలో మనం ఎంతో మందిని నమ్ముతాం, అయితే వారెవ్వరూ చేయలేని, వారెవ్వరూ రక్షించలేని విధంగా దేవుడు మనల్ని రక్షింపగలడు. మనుషుని యొక్క శక్తి పరిమితమైనది, కానీ దేవుని శక్తి అపరిమితమైనది. దేవుని వలన మనము అసాధారణమైన కార్యములను చూడవచ్చు. ఈ రోజున నీ జీవితంలో కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? సమస్యలన్నీ నిన్ను శోధిస్తుంటే ఏమి చేయలేని నిస్సహాయమైన వ్యక్తివిగా నీవు ఉన్నావా? నీవు నమ్మిన వారు నిన్ను పట్టించుకోవడం లేదా? నీవు ప్రేమించిన వారు సమస్యల్లో నిన్ను ఒంటరిగా వదిలివేసి వెళ్ళిపోయారా? నీ కష్టాలను చూసి, నీ నిస్సహాయతను చూసి అందరూ నవ్వుతున్నారా? బాధపడకు. దేవుని వాక్యము ఈరోజు సెలవిస్తుంది, నీతోనే నేరుగా మాట్లాడుతుంది. ఆయన ఆపత్కాలములో నిన్ను ఆదుకుంటాడు, నీకు తోడుగా నిలవబడతాడు అని. నిన్ను కృంగిపోనివ్వడు. ఈ లోకస్తుల వలె వదిలివేసి వెళ్ళిపోడు. సాధారణంగా ఆపదలో ఉన్నప్పుడు, అనగా ఏదైనా పెద్ద సమస్యలో మనం ఉన్నప్పుడు, మనం ఎంత బలవంతులమైనా, ఎంత అధికారంలో ఉన్నవారమైనా, అంతవరకు మనకి భయపడినటువంటి జనులే, మనల్ని గౌరవించిన వారే కనీసం లెక్క కూడా చేయరండి. అడవిలో ఒక సింహము అనుకోకుండా గాయపడింది. వెనుకున్న 2 కాళ్ళు పనిచేయనటువంటి స్థితి, నడవలేకపోతుంది, చిన్నగా ప్రాకుతుంది. ఇది చూసిన మిగతా జంతువులంతా కూడా వెక్కిరిస్తున్నాయి, నవ్వుతున్నాయి. కొన్ని బాగా జరిగింది, నీకు ఇంతే కావాలంటున్నాయి. కొన్ని గుంటునక్కలైతే ఆ సింహం పైన దాడి చేసి చంపి తినాలి అనుకుంటున్నాయి. అవునండి, మనం శ్రమల్లో ఉన్నప్పుడు అందరికీ లోకువైపోతాం. మనమంటే గౌరవం ఇచ్చేవారు, మన మాట అంటేనే భయపడేవారు, మన ముందు కూడా నిలవబడలేని వారు కూడా మనకు సలహాలు ఇస్తుంటారు కదా. ఇంకొందరైతే మాటలతోనే చంపేస్తుంటారు. అదును దొరికింది కదా అని మాటలతో గుచ్చి కృంగదీస్తుంటారు. పెద్దవారయ్యాక తల్లిదండ్రులు చూసుకోవాల్సిన కొడుకు కోడలు ఆ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తారు. అందరూ కాదులేండి, కొంతమంది ఇలా ఉంటారు. అంతవరకు సమాజంలో ఎంతో గౌరవంగా బ్రతికిన ఆ తండ్రి ముసలిప్రాయం వచ్చేసరికి విలువలేని వానిగా మారిపోతాడు. కొడుకు పట్టించుకోడు, కోడలు అస్సలు గౌరవం కూడా ఇవ్వదు. వివాహమైన ప్రారంభంలో మామగారు అంటే భయపడిన వారు కూడా ముసలివారయ్యేసరికి కొమ్ములొచ్చేస్తాయి. ఏమి చేయలేడు, నిస్సహాయుడు అని బాధ పెడుతుంటారు. వారు ఈ రోజున అనుభవిస్తున్న ఆస్తి సంపద, ఇల్లు ఏదైతే ఉందో అది ఆ తల్లిదండ్రుల వల్లనే కలిగాయని మర్చిపోతారు. ఇలా తల్లిదండ్రుల విషయంలోనే కాదు, అనేక చోట్ల బలవంతులు బలహీనులను శోధిస్తూ ఇబ్బందులు పెడుతుంటారు. ఆ సమయం నిజమైన రక్షణ ఎవరండి అంటే యేసు ప్రభు వారు మాత్రమేనండి. సంసోనుని మనం చూస్తే, సంసోను 1000 మందిని ఒంటి చేత్తో జయించినటువంటి వ్యక్తి. అటువంటి సంసోన్ని తన శత్రువులు దూరం నుండి చూడ్డానికి కూడా భయపడేవారు. సంసోను పేరు వింటేనే ఓటమి భయం, మరణ భయం వారిని ఆవరించింది. కానీ సంసోను ఒక రోజున శత్రువుల చేతికి దొరికిపోతాడు. తన బలహీనతను బట్టి సంసోను ఇష్టం వచ్చినట్లు హింసిస్తారు, బాధ పెడతారు. అయితే ఆ సమయంలో సంసోను దేవుని సహాయము లేనివాడు. తన తప్పును తాను తెలుసుకొని ఆ ఆపద సమయంలో దేవుణ్ణి వేడుకొనగా దేవుడు మరలా సంసోనికి బలమిచ్చి ధైర్యపరుస్తాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఈ రోజున ఎటువంటి ఆపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, దేవునికి మొర్రపెట్టు. ఆయన నీకు సహాయము చేస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు. నీ మీదికి ఎవరినైనా రానివ్వండి, దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఎంత భయంకరమైన అనారోగ్యమైనా, ఎంత పెద్ద అప్పైనా, ఎటువంటి ఆర్థిక సమస్యలైనా, కుటుంబపరమైన ఇబ్బందులైనా దేవుడు వాటిని నీ నుండి తప్పించగలడు, నిన్ను ఆదుకొనగలడు. కీర్తనకారుడు అంటున్నారు, నా పగవారు నాకంటే బలవంతులు బలిష్ఠులు అయినవారు, అయినను దేవుడు వారి చేతిలో నుండి నన్ను రక్షించెను అని. అవును, దేవుడు మనందరినీ రక్షించి కాపాడగలిగే సమర్థుడు. ఈ లోకంలో నీకు ఎవరు సహాయం చేయకపోయినా
దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే విషయం మర్చిపోకు. ఎన్ని సమస్యలు నీ పైకి వచ్చినా దేవుడు ఆయన బలిష్టమైన హస్తముతో వాటిని ఆపగలడు, నిన్ను ఆదుకోగలడు అని ధైర్యముతో ఉండు. కాబట్టి నీ ఎదురుగా ఉన్న ఆపదను, సమస్యను చూసి బలహీన పడిపోకుండా నేను ఏమీ చేయలేను అని అనుకోక నీ దేవుడు నిన్ను కాపాడగలడు అని గుర్తించి ఆయనను ఆశ్రయించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు. అవును ప్రభువా, మమ్మల్ని ఎంతగానో మీ వాక్యము చేత ఆదరించారు. అందును బట్టి మీకు స్తోత్రములు అయా. ఈ లోకంలో ఎంతో మందిని మేము నమ్ముతున్నప్పటికీ అయా వారు మమ్మల్ని రక్షించని వారుగా ఉంటారని, అయా మమ్మల్ని ఆదుకునేవారుగా ఉండరు అని తండ్రి ఈ రోజున తండ్రి మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, కొన్ని సమయాల్లో ప్రభువా మాకున్నటువంటి విశ్వాసమును కోల్పోయి అవిశ్వాసముతో ఉంటూ మరి ప్రభా మీ యొక్క సహాయం వైపు చూడక మనుషుల వైపు చూసి అయా మేము కృంగిపోయే పరిస్థితులు, మేము తండ్రి అయా బాధపడేటువంటి పరిస్థితులు మా జీవితంలోకి వచ్చినప్పటికీ అయా మరి మీ యందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు తండ్రి మీ యొక్క వాక్కు ద్వారా మమ్మల్ని బలపరుస్తారని, ధైర్యపరుస్తారని, అయా ప్రతి విషయంలో మాకు జయమిచ్చి ముందుకు నడిపిస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి అయ్యా. వారిని ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదలను దయచేయండి. ఆస్తి తగాదాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీరే వారికి న్యాయములు తీర్చండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అనారోగ్యంతో ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఉన్నారో ప్రభువా, వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. అవును నా ప్రభువా, అయ్యా రోగము కలగగా నీవే వారిని స్వస్థపరుస్తావు అంటున్నావు తండ్రి. అవును ప్రభా, బిడ్డలకు వచ్చిన రోగమును బట్టి మీ సన్నిధిలో మొరపెడుతుండగా అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. మరణాన్ని కూడా జీవముగా మార్చమని, ఎండిపోయిన ఎముకలకు సైతం జీవాన్ని అయా మీరు పోసి వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యల నుండి వారిని లేవనెత్తండి ప్రభా. ఇంకా ప్రభా ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యలను యేసు నామములో గద్దించండి నా ప్రభా. అయా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. అయా యవన బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తుండగా యవన వయసులో మీ కాడిని మోసే భాగ్యము వారికి దయచేయండి. అయా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవ్వన బిడ్డకు మీరు దయచేయండి. అయా మరి తండ్రి త్రాగుడు వ్యసనాలకు బానిసలై గేమ్స్ ఎడిక్షన్స్కి అయ్యా వారు అలవాటు పడిపోయి మరి తండ్రి తల్లి మాట తండ్రి మాట వెనుక వారి యొక్క జీవితాన్ని పతనం చేసుకున్న ప్రతి యవన బిడ్డకు తండ్రి అయా మీరే తోడుగా ఉండి చెడు మార్గం నుంచి తండ్రి మంచి మార్గమైన మీ వైపు వారిని తిప్పుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువ సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి సంతానాన్ని దయచిండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి, అద్భుత కార్యాన్ని వారి పట్ల మీరు జరిగించండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి అయ్యా. దేశాన్ని, అధికారులను దీవించండి అయ్యా. చేతి పని చేసుకునే వారిని అందరినీ కూడా మీరు కాచి కాపాడండి. వారి చేతుల కష్టార్జితం వారు అనుభవించినట్లుగా కృప చూపించండి. అదేవిధంగా నా ప్రభా ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభా అయా మరి ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరికీ తండ్రి మీ యొక్క కృప, మీ యొక్క కనికరము, మీ హస్తము వారికి తోడుగా ఉంచండి అయా. మీ సన్నిధిలో సంతోషించే బిడ్డలుగా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోండి. అదేవిధంగా నా ప్రభువా అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. అదేవిధంగా నా ప్రభువా అయా దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ మీరు బలపరచండి. మిషనరీస్ని దీవించండి అయా. మీ యొక్క పరిచర్యను జరిగిస్తుండగా అయా మీ యొక్క సువార్తను ప్రకటిస్తుండగా అనేక ఆత్మలను తండ్రి మీ కొరకు సంపాదించేటువంటి భాగ్యంను దయచేయండి. అదేవిధంగా నా ప్రభా అయా ఎందరైతే బిడ్డలు మరి తండ్రి ఉద్యోగము లేక కృంగిపోతున్నారో వారు ఎన్నో ఎగ్జామ్స్ రాస్తున్నప్పటికీ, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నప్పటికీ తండ్రి మంచి ఉద్యోగము వారికి లేక ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి అయా. మరి ట్రాన్స్ఫర్ విషయంలో సహాయము దయచేయండి. ప్రమోషన్ విషయంలో మీరే సహాయము దయచేయండి.
మరి తండ్రి ఇంకా ఎందరైతే బిడ్డలు చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఉన్నారో ప్రభా, విరిగి నలిగిన హృదయము గలవారికి మీరు ఆసన్నుడుగా ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి, ప్రతి బిడ్డకు సమాధానమును మీరే అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, నెమ్మదితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.